హలో. మొన్న మా పెద్దోడు ఇల్లు కొనుక్కుండంటే గృహప్రవేశానికి కానీ అమెరికాకు వచ్చినాం. ఆడి ఇల్లు ఇట్లున్నది. ఆడి ఇంటి ముందు చాలా పెద్ద ర్యాంపు, ఇంటి వెనక కూడా చాలా పెద్ద ఉంటాయి. చాలా పెద్ద పెద్ద స్పేసెస్ ఉంటాయి ఇక్కడ. ప్రతి ఇల్లు దాదాపు అంతే. కొన్ని ఏమో బేస్మెంటు, కొన్ని వితౌట్ బేస్మెంట్. ఇది కొత్త కాలనీ. అయితే ఇక్కడ కట్టి కూడా ఒకటి చెక్కతో కడతారు. చూద్దాం ఒకసారి వెళ్ళి. ఇది మా సన్నిగడి కారే. ఇదంతా ఇంకా రాలేదు, కొద్దిమంది మాత్రం ఇక్కడికి వచ్చింది. ఇదంతా ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదట. వెళ్దాం, చూద్దాం, చెక్కిళ్ళు చూద్దాం. ఇది మా అబ్బాయి వాళ్ళ గరాజ్. గరాజ్ అంటే కార్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. ఇందులో 2 కార్లు పెడతారు. ఇది మెయిన్ డోర్. ఇక్కడ ఇల్లు కడతాను. ఇక్కడ ఇల్లు అన్ని చెక్కతోనే కడతారు. ఒకసారి చూద్దాం ఎట్లుండేదో. ఇక్కడ ఇల్లు కట్టినప్పుడు అంతా దాదాపు చెక్కే కాకుండా ముందు షో కోసం ఇటుకలు వాడతారు. ఇటుకలు ఇక్కడ ఇసుక ఉన్నది. ఇసుక కూడా బ్యాగులలో వస్తుంది. ఇసుక చాలా స్మూత్ ఉంది, పిండి కన్నా చాలా స్మూత్. ఇవి ఇటుకలు ఇట్లా మొత్తం బల్క్లో వస్తాయి. అంతే, ఇటుక బల్క్. ఇది వీళ్ళ మెయిన్ డోర్. కానీ మనం గరాజ్లోకి వెళ్దాం. గరాజ్ అంటే కార్ పార్కింగ్ ఏరియా అనుకోవడానికి. ఇక మొత్తం చెక్కతోనే, దాదాపు చెక్కతోనే స్ట్రక్చర్ వచ్చినాక మళ్ళీ పైన చెక్కలు పెట్టి పుట్టి పెట్టి కలర్ వేస్తారంట. ఓకే, ఇది అన్ఫినిష్డ్. ఫినిష్ కూడా చూద్దాం. ఇక్కడనేమో వాటర్ హీటర్, కూల్ వాటర్కి ఒకటి మిషన్ పెడతారు. ఇదంతా ఎలక్ట్రికల్. ఫస్టే వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రికల్ పైప్స్, ఏసీ పైప్స్, టోటల్ వాటర్ పైప్స్ అన్నీ ఫిట్ చేసుకుంటారు లోపలనే. ఇది ఒక చిన్న ఏదో ఉంది రూమ్. అది ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ పెడతారు. ఇది కిచెన్. ఇదంతా హాల్. బేస్మెంట్ మాత్రం కింద ఫ్లోరింగ్ సిమెంట్తో ఇచ్చిండు. చెక్కలు, కిటికీలు కూడా మంచిగా చాలా క్వాలిటీ ఉన్నాయి. చూసిన కాడికైతే చెక్క కూడా చాలా స్టాండర్డ్ అనిపిస్తుంది. ఇది ఏం చెక్కనో నాకు తెలిసేది బురుగు చెక్క అనుకుంటా. ఇలా పైకి వెళ్ళాలి. ప్రతి ఇల్లు దాదాపు డూప్లెక్సే. మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ చెక్కతో ఇలా స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇక దాదాపు కంప్లీట్ ప్రతి ఇల్లు సెంట్రల్ ఏసీ. ఎందుకంటే ఇక్కడ వాతావరణం సరిగా ఉండదు కాబట్టి సెంట్రల్ ఏసీ పైప్స్, సెంట్రల్ ఏసీ మెషిన్ మొత్తం పైన ఫిట్ చేస్తారు. అట్టిక అంటారట, అట్టిక పైన ఫిట్ చేస్తారు. ఇవన్నీ రూమ్స్, బాత్రూమ్స్ ఫినిష్ అయినాక మనకు నీట్గా అర్థమవుతాయి. జస్ట్ ఇది బాత్రూమ్ స్ట్రక్చర్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం. బాత్రూమ్ స్ట్రక్చర్. గరాజ్లోకి వెళ్ళి వచ్చినాం. మేడోర్లోకి వెళ్దాం అనుకుంటున్నాం. దాని పక్కది ఇది ఫినిషింగ్ హౌస్. ముందు ఇటుకలు పెట్టి కొద్దిగా కంప్లీట్ చేసిన దాపు. ఇది ఫుల్ ఫినిష్ కాదు, ఇంకా చాలా వర్క్ ఉంది కానీ ఫినిష్ అంటారు దీన్ని కొద్దిగా. ఇది గరాజ్. ఇది మెయిన్ డోర్. ఇది ఇట్లా వచ్చినాక ఇది ఒక హాల్ ఉన్నది, చిన్న హాలు. ఇది పెద్ద హాలు. కిచెన్, టోటల్ కిచెన్ ప్లాట్ఫామ్స్, కిచెన్. ఇది డూప్లెక్స్ కాబట్టి కంపల్సరీ ఎవరికైనా ఇట్లా పైకి వెళ్ళాల్సింది. పైన హాల్. ఇది ఒకటి వీళ్ళకు బట్టలు ఉతుకోవడానికి వాష్రూమ్ అంటారంట. ఇది మెయిన్ బెడ్రూమ్. చాలా స్పేసెస్గా ఉంది. ఇది బాత్రూమ్.
బెడ్రూమ్కి బాత్రూము ఉంది. ఇదేమో ఇదేమంటారు క్లోజెట్ అంటారంట, డ్రెస్సింగ్ రూమ్ అనుకోదండి, డ్రెస్సింగ్ రూమ్స్ అన్నిట్లో ఫినిష్ అయినాక ఇట్లా వస్తాయి ఒక్కొక్కటి. అన్నీ 4-5 బెడ్రూమ్లు ఉంటాయి. ఇది ఒక బెడ్రూమ్, బెడ్రూము. మళ్ళీ కిందికి దిగుతాను. వీడియో పెద్ద అవుతుంది మరి, అందుకే కట్ చేస్తున్నా. ఇది ఒక బాత్రూము, ఆఫీస్ రూమ్ ఆర్ బెడ్రూమ్. ఇంటి ముందు ర్యాంప్, అందరికీ కార్ రావడానికి పోవడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ అంతా లాన్ వేస్తారు. ఇది వాళ్ళ మెయిన్ డోర్, గరాజ్. పక్కకి చాలా పెద్ద అడవి ఉంది, చాలా చాలా